హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. ఈరోజు మన లెసన్ నేమ్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. లెసన్ నేమ్ ఏంటమ్మా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. మనకి ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి ఏంటంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి? సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ తెలుసుకోవడానికి ముందు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటో తెలియాలి మనకి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ తెలుసుకోవడానికి ముందు మనకి ఏం తెలియాలి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మీరు ఆల్రెడీ మనకి ఎలక్ట్రిక్ ఛార్జెస్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఏం చేసామమ్మా మనం? ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ లెసన్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి ఆల్రెడీ చదువుకున్నాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ ద సర్ఫేస్ ఏరియా అండ్ పర్పెండిక్యులర్ టు ఇట్. అంటే ఏంటంటే ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఆ సర్ఫేస్ లోకి ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి పాస్ అవుతున్నాయి దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అన్నాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై 5. అదే విధంగా మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటమ్మా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఏంటిదమ్మా అది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై 5b. మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని 5 అనుకున్నాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని కూడా 5 అనుకోవచ్చు. కాకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి 5b అనుకుంటున్నాం. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటమ్మా? ది టోటల్ నెంబర్ ఆఫ్ magnetic lines of force passing through the surface area and perpendicular to it is called magnetic flux. సో మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి ఒకసారి ఈ డెఫినేషన్ చూడండి. నేను మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దాన్ని 5b తో డినోట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని దేంతో డినోట్ చేస్తాం? 5b తో డినోట్ చేస్తాం. అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెఫినేషన్ ఏంటి? ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. అదే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అయితే ఏం చెప్తాం? ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. అక్కడ ఎలక్ట్రిక్ లైన్స్, ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్. అది డిఫరెన్స్ అన్నమాట. ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ ద సర్ఫేస్ ఏరియా. ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఆ సర్ఫేస్ ఏరియా గుండా ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఎన్నైతే పాస్ అవుతాయో దాన్ని మనం ఏమంటాం? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. అయితే మనకి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ సర్ఫేస్ గుండా పాస్ అవుతున్నప్పుడు ఆ సర్ఫేస్ కి ఎలా ఉండాలమ్మా? పర్పెండిక్యులర్ గా పాస్ అవ్వాలి. ఎలా పాస్ అవ్వాలి? పర్పెండిక్యులర్ గా పాస్ అవ్వాలి. ఓకేనా? అయితే దీన్ని మనం ఎలా చెప్పుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఒకసారి చూడండి. ఇది ఒక సర్ఫేస్ అనుకుందాం. ఇదేంటమ్మా? సర్ఫేస్. ఇప్పుడు ఈ సర్ఫేస్ గుండా మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఇలా పాస్ అవుతున్నాయి. సో మనం ఇక్కడ ఇది సర్ఫేస్ కాబట్టి ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఏ అనుకుందాం. ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ లైన్స్ కాబట్టి బి అనుకుందాం. ఒకసారి చూడండి. ఇది ఏంటంటే సర్ఫేస్. ఇలా ఇమాజిన్ చేసుకోండి. ఇది సర్ఫేస్. ఈ సర్ఫేస్ లో మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ అవుతున్నాయి. ఈ సర్ఫేస్ లో ఏం జరుగుతుందమ్మా? మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి పాస్ అవుతున్నాయి. ఈ సర్ఫేస్ లో ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ అయితే పాస్ అవుతాయో దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం.
మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మీకు అర్థమైతేనే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది క్లియర్గా అర్థమైంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అర్థం కాలేదనుకో లెసన్ అర్థం కాదు. సో టోటల్గా ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏ సర్ఫేస్ అన్నా తీసుకోండి, ఒక సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఆ సర్ఫేస్ గుండా త్రూ ద సర్ఫేస్ ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ అవుతున్నాయి, ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి పాస్ అవుతున్నాయి, దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. ఏమంటామమ్మా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై 5B. ఇట్ ఈస్ డినోటెడ్ బై 5B. సో ఫార్ములా వచ్చేసి 5B ఈజ్ ఈక్వల్ టు B బార్ డాట్ A బార్. 5B ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా? B బార్ డాట్ A బార్. హియర్ B బార్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, A బార్ ఈజ్ ద ఏరియా వెక్టార్. A బార్ అంటే ఏంటి? ఏరియా వెక్టార్. అయితే మనం ఇక్కడ ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలంటే చూడండి ఒకసారి, నువ్వు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చెప్పాలి అంటే మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 5B ఈజ్ ఈక్వల్ టు B బార్ డాట్ A బార్. B బార్ డాట్ A బార్ అంటే దీన్ని ఎలా రాయొచ్చమ్మా? BA cos theta. ఎలా రాయొచ్చు? BA cos theta. Where theta is the angle between magnetic field and area vector. Magnetic field and area vector. అయితే ఇక్కడ ఏరియా వెక్టార్ అంటే ఏంటి? ఏరియా వెక్టార్ అంటే ది నార్మల్ టు ద ప్లేన్, ది నార్మల్ టు ది సర్ఫేస్, ది నార్మల్ టు ది ప్లేన్ ఆర్ నార్మల్ టు ది సర్ఫేస్. అంటే ఏం లేదమ్మా, నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నావు, నేను ఇలా సర్ఫేస్ తీసుకున్నా. సో ఇలా సర్ఫేస్ తీసుకున్నప్పుడు దీనికి నార్మల్ అంటే ఏంటిది? ఇదే కదా నార్మల్. నువ్వు సర్ఫేస్ ఇలా తీసుకున్నావు, సో సర్ఫేస్ ఇలా తీసుకున్నప్పుడు దీనికి నార్మల్ ఏంటి? ఇది నార్మల్ అంటే పర్పెండిక్యులర్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఏరియా వెక్టార్. లేదు నువ్వు సర్ఫేస్ ఇలా తీసుకున్నావు, సర్ఫేస్ ఇలా తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ ద నార్మల్ వెక్టార్, దిస్ ఈజ్ ద నార్మల్ వెక్టార్. చూసుకోండి, నార్మల్ ఏరియా వెక్టార్ అంటే ఏంటంటే నువ్వు ఒక సర్ఫేస్ తీసుకున్నప్పుడు లేదా ఒక ప్లేన్ తీసుకున్నప్పుడు ఆ సర్ఫేస్కి నార్మల్ డ్రా చేస్తే దాన్నే మనం ఏమంటాం? ఏరియా వెక్టార్ అంటాం. ఏమంటామమ్మా? ఏరియా వెక్టార్. టోటల్గా మనం అదే ఎలక్ట్రోస్టాటిక్స్ అనుకో, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనుకో, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏం రాస్తాం? 5 ఈజ్ ఈక్వల్ టు E బార్ డాట్ A బార్. మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అయితే ఏం రాస్తామమ్మా? 5 ఈజ్ ఈక్వల్ టు E బార్ డాట్ A బార్. సో ఈజ్ ఈక్వల్ టు EA కాస్ థీటా, EA కాస్ థీటా. సో మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలా అయితే చెప్పుకున్నామో ఇక్కడ కూడా అలాగే చెప్తాం. కాకపోతే అక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈతో డినోట్ చేస్తాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బీతో డినోట్ చేస్తాం. ఓకేనా? సో టోటల్గా మనకి ఫ్లక్స్కి ఫార్ములా ఏంటమ్మా? 5B ఈజ్ ఈక్వల్ టు, ఫ్లక్స్ ఫార్ములా 5B ఈజ్ ఈక్వల్ టు B బార్ డాట్ A బార్, B బార్ డాట్ A బార్. సో డాట్ ప్రొడక్ట్ తీసేస్తే మీకు ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి? A బార్ డాట్ B బార్. A బార్ డాట్ B బార్ మీన్స్ AB కాస్ థీటా. A బార్ డాట్ B బార్ అంటే ఏంటమ్మా? AB కాస్ థీటా. సో అదేవిధంగా B బార్ డాట్ A బార్ అంటే ఏం చెప్పచ్చు? BA కాస్ థీటా, BA కాస్ థీటా. నెక్స్ట్ మనకి ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది వెక్టారా స్కేలారా? సో ఇట్ ఈస్ ఏ స్కేలార్, ఇట్ ఈస్ ఏ స్కేలార్. ఎందుకు స్కేలార్? ఇక్కడ ఒకసారి చూడండి, దీస్ టూ ఆర్ వెక్టార్స్ అనుకున్నాం, దీస్ టూ ఆర్ వెక్టార్స్. ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఏ స్కేలార్. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఏ స్కేలార్. ఏవైనా టూ వెక్టార్స్ ని మనం డాట్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేది మనకి స్కేలార్. సో టోటల్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఏ స్కేలార్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఏ స్కేలార్ అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఆల్సో స్కేలార్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ స్కేలారే, అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా స్కేలారే. నెక్స్ట్ వచ్చేసి SI యూనిట్. SI యూనిట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి SI యూనిట్ ఏంటమ్మా అంటే వెబర్. SI యూనిట్ ఏంటమ్మా? వెబర్. వెబర్ ఆర్ టెస్లా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి SI యూనిట్ ఏంటి తల్లి? వెబర్ ఆర్ టెస్లా, వెబర్ ఆర్ టెస్లా. అదే మనం CGS యూనిట్ రాసాం. CGS యూనిట్ వచ్చేసి మ్యాక్స్వెల్. CGS యూనిట్ ఏంటమ్మా? మ్యాక్స్వెల్. ఇవేంటంటే సైంటిస్ట్ నేమ్స్ అన్నమాట. సో వాటి ప్రకారం వాటికి యూనిట్స్ కూడా అవే వచ్చేసినాయి. సో SI యూనిట్ మీన్స్ వెబర్. SI యూనిట్ ఏంటి ఇక్కడ? దేనికి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి SI యూనిట్ వచ్చేసి వెబర్ ఆర్ టెస్లా.
అదే మనకి సిజిఎస్ యూనిట్ వచ్చేసి మ్యాక్స్వెల్. సిజిఎస్ యూనిట్ ఏంటమ్మా? మ్యాక్స్వెల్. ఇప్పుడు మనం ఈ ఒక వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకోండి. 1 వెబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 10⁸ మ్యాక్స్వెల్స్. 1 వెబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10⁸ మ్యాక్స్వెల్స్. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ లో యూజ్ అవుతుంది అనమాట. 1 వెబర్ ఈజ్ ఈక్వల్ టు 10⁸ మ్యాక్స్వెల్స్. దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో టోటల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఆ సర్ఫేస్ త్రూ ద సర్ఫేస్ మనకి ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ అయితే పాస్ అవుతున్నాయో దాన్ని మనం ఏమంటాం? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. ఏమంటామమ్మా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఒకసారి ఆ నేమ్ ని మీరు అబ్జర్వ్ చేయండి. నేమ్ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, హియర్ ఇండక్షన్. సో ఇండక్షన్ మీన్స్ ప్రొడక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో ఇండక్షన్ మీన్స్ ప్రొడక్షన్ అంటే ఏదో ప్రొడ్యూస్ అవుతుంది, సంథింగ్ ప్రొడ్యూస్ అవుతుంది. దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుంది? డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుందమ్మా? డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఎలక్ట్రో మీన్స్ ఎలక్ట్రిక్ కరెంట్. ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఎలక్ట్రిక్ కరెంట్. దిస్ ఇస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సింపుల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏం చెప్పొచ్చు మనం? ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ద ఫినామినాన్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఇండక్షన్ ఆర్ ఇండ్యూస్డ్. ప్రొడక్షన్ నే మనం ఇక్కడ ప్రతిసారి ప్రొడక్షన్ అనం. ఈ లెసన్ లో ఇండ్యూస్డ్ అంటారు. ఏమంటారమ్మా? ఇండ్యూస్డ్ ఆర్ ఇండక్షన్. ఇండ్యూస్డ్ మీన్స్ ప్రొడక్షన్. ద ఫినామినాన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ లేదా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ is called electromagnetic induction. టోటల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏం రాయొచ్చు? ది ఫినామినాన్ ఆఫ్ production of induced EMF the phenomenon of production of induced EMF in a coil due to the change in magnetic flux. Due to the change in magnetic flux linked with the coil. This is called electromagnetic induction. దీన్ని మనం ఏమంటాం? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఒక్కసారి వినండమ్మా, చాలా ఈజీ. సింపుల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఒక్కసారి చూడండి. ద ఫినామినాన్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఇక్కడ ఎవరు ప్రొడ్యూస్ అవుతున్నారు? ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎవరి వల్ల ప్రొడ్యూస్ అవుతుంది? ఈఎంఎఫ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? కాయిల్లో. ద ప్రొడక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ఏ కాయిల్లో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎవరి వల్ల? డ్యూ టు ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్. లింక్డ్ విత్ ద కాయిల్ అంటే ఏం లేదమ్మా, సింపుల్ గా ఏంటంటే మనకి ఏదైనా ఒక కాయిల్ తీసుకున్నప్పుడు ఆ కాయిల్లో మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ రావడం వల్ల ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా సింపుల్ గా అంటే ఇక్కడ చెప్పాం కదా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ రావడం అంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వస్తుంది. టోటల్ గా మీరు ఏం చెప్తారంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ రావడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యింది. సో ఆ ఫినామినానే మనం ఏమంటాం?
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఏమంటావమ్మా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. నెక్స్ట్ మనకి ఏం చేశారంటే ఫారడే వినే ఉంటారు సైంటిస్ట్. ఫారడే ఏం చేశారంటే నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చెప్పారు. ఫారడే ఏం చేశారమ్మా? నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అబ్జర్వ్ చేసి, నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి అబ్జర్వ్ చేసి ఆయన 2 లాస్ చెప్పారు. ఫారడే ఏం చేశారంటే నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి 2 లాస్ చెప్పారు. మనం ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏం చెప్పాం? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వస్తుంది, దానివల్ల ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అని చెప్పాం జనరల్గా. అయితే ఈ ఫారడే అని ఆయన ఏం చేశారంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్స్ నుంచి ఆయన ఏం అబ్జర్వ్ చేశారో దాని నుంచి మనకి ఏం చేశారంటే 2 లాస్ చెప్పారు. ఆ 2 లాస్ లో ఫస్ట్ మనం ఫస్ట్ లా చెప్పుకుందాం. ఫారడేస్ ఫస్ట్ లా. ఫారడేస్ ఫస్ట్ లా. ఫారడేస్ ఫస్ట్ లా ఏంటంటే whenever the change in the magnetic flux, whenever the magnetic flux changed, whenever the magnetic flux changes in the coil, changes in the coil, then EMF is induced. EMF is induced in the coil. EMF is induced in the coil. సింపుల్ గా ఫస్ట్ లా చెప్పేశారు. ఫస్ట్ లా ఏం చెప్పారంటే whenever the magnetic flux changes in the coil, కాయిల్లో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వస్తుందో వెంటనే ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాయిల్లో. ఈఎంఎఫ్ అనేది కాయిల్లో ఇండ్యూస్ అవుతుంది అని చెప్పారు. సో ఎలా ఇండ్యూస్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒకసారి చూడండి అమ్మా. నేనేం చేశానంటే ఒక కాయిల్ తీసుకున్నా. ఒక కాయిల్ తీసుకొని దానికి ఏం చేశానంటే గ్యాల్వనోమీటర్ని కనెక్ట్ చేశా. ఏం చేశానమ్మా? గ్యాల్వనోమీటర్ని కనెక్ట్ చేశా. సో దిస్ ఈస్ ద గ్యాల్వనోమీటర్. ఈ డిఫ్లెక్షన్స్ అన్నమాట. ఒకసారి చూడండి. నేనేం చేస్తానంటే కాయిల్ మీన్స్, కాయిల్ అంటే ఏంటి? ఏదైనా ఒక వైర్ తీసుకొని ఆ వైర్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా చుట్టామనుకోండి, దాన్ని కాయిల్ అంటారు. కాయిల్ అంటే ఏంటమ్మా? ఒక వైర్ తీసుకొని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చుడితే దాన్ని ఏమంటారు? కాయిల్ అంటారు. సో ఇప్పుడు ఒక కాయిల్ తీసుకున్నాం. ఈ కాయిల్కి నేను ఏం చేశానంటే ఒక గ్యాల్వనోమీటర్ని ఫిక్స్ చేశాను. గ్యాల్వనోమీటర్ని ఫిక్స్ చేశాం. గ్యాల్వనోమీటర్ అంటే ఏంటి? గ్యాల్వనోమీటర్ని ఎందుకు యూజ్ చేస్తాం? టు మెజర్ ది కరెంట్. మనం ఏదైనా ఒక సర్క్యూట్లో కరెంట్ పాస్ అవుతూ ఉన్నప్పుడు ఆ సర్క్యూట్లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది మనకు తెలియాలి అంటే మనం గ్యాల్వనోమీటర్ని యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన ఫస్ట్ లా ప్రకారం నేను ఏం చేస్తానంటే ఒక కాయిల్ తీసుకున్నా, ఆ కాయిల్కి ఒక గ్యాల్వనోమీటర్ని ఫిక్స్ చేశా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ దీనికి కొంత దగ్గరలో కొంత డిస్టెన్స్లో ఒక మ్యాగ్నెట్ని తీసుకున్నా. ఏం తీసుకున్నానమ్మా? మ్యాగ్నెట్ని తీసుకున్నా. దిస్ ఈజ్ నార్త్ పోల్, దిస్ ఈజ్ సౌత్ పోల్. ఒక మ్యాగ్నెట్ తీసుకున్నా. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ని నేను ఏం చేస్తున్నానంటే ఇది కాయిల్ కదా, ఈ మ్యాగ్నెట్ని, ఇది కాయిల్, ఈ మ్యాగ్నెట్ని కాయిల్కి దగ్గరగా తీసుకెళ్తున్నా. మ్యాగ్నెట్ని ఏం చేస్తానమ్మా? ఈ కాయిల్కి దగ్గరగా తీసుకెళ్తున్నా. సో ఎప్పుడైతే మ్యాగ్నెట్ తీసుకున్నామో ఈ మ్యాగ్నెట్ నుంచి ఈ మ్యాగ్నెట్ని కొంత సర్టెన్ డిస్టెన్స్ వరకు ఈ మ్యాగ్నెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఛార్జ్ ఉందనుకోండి, మనం ఒక ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆ ఛార్జీ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఛార్జ్ చుట్టూతా కొంత రీజియన్ వరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. నువ్వు ఒక ఛార్జ్ తీసుకుంటే ఆ ఛార్జ్ చుట్టూతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కొంత స్పేస్ వరకు. అదేవిధంగా మనం ఒక మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు ఈ మ్యాగ్నెట్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందిగా. సో సర్టెన్ డిస్టెన్స్ వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ లైన్స్తో రిప్రజెంట్ చేయాలి కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? మ్యాగ్నెటిక్ లైన్స్తో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎలక్ట్రిక్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. అప్పుడు నేను ఎప్పుడైతే ఈ మ్యాగ్నెట్ని, ఇది కాయిల్,
ఇలా అనుకోండి కాయిల్. ఈ కాయిల్కి ఇది కాయిల్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది కాయిల్ అనుకుందాం. నేను ఈ మ్యాగ్నెట్ని ఇలా తీసుకెళ్తున్నా. మ్యాగ్నెట్ని ఇలా తీసుకెళ్తున్నానంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టేగా. సో దానివల్ల మనకి దీని నుంచి మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ అయినాయి అనుకుందాం. ఏం పాస్ అయినాయి అమ్మా? మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి పాస్ అవుతున్నాయి. ఎవరి గుండా పాస్ అవుతున్నాయి? కాయిల్, త్రూ ద కాయిల్. ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ ద కాయిల్. ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ ద కాయిల్. ఓకేనా? అర్థమైందా? ఏం చేసాము? కాయిల్ తీసుకున్నాం, ఆ కాయిల్కి గాల్వనోమీటర్ని ఫిక్స్ చేసేసా. అక్కడికి అది అయిపోయింది. ఇటు సైడ్ ఏం చేశానంటే ఒక మ్యాగ్నెట్ని తీసుకున్నా. ఈ తీసుకున్న మ్యాగ్నెట్, ఇది మ్యాగ్నెట్ అన్నమాట, ఇది కాయిల్. మనం తీసుకున్న మ్యాగ్నెట్ ఏం చేస్తానంటే ఈ కాయిల్కి దగ్గరగా తీసుకెళ్తున్నా. కాయిల్కి ఎలా తీసుకెళ్తున్నాను? దగ్గరగా తీసుకెళ్తున్నా. సో ఈ మ్యాగ్నెట్ని కాయిల్కి దగ్గరగా తీసుకెళ్తున్నా. సో ఇలా దగ్గరగా తీసుకెళ్ళినప్పుడు ఈ మ్యాగ్నెట్ నుంచి నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఉంటాయి కదా. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఈ కాయిల్ గుండా మూవ్ అవుతాయి కదా. కాయిల్ మీన్స్ దట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా. ఇక్కడ కాయిల్ అంటే ఏంటి? అదొక సర్ఫేస్ ఏరియా అనుకోండి. ఎప్పుడైతే సర్ఫేస్ ఏరియాలోకి మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ అయ్యాయో దాన్ని మనం ఏమంటాం? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. దాన్ని ఏమంటాం మనం? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. దీని ముందు చెప్పుకున్నాం కదా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ ద సర్ఫేస్ ఏరియా. సో మనం ఇక్కడ కాయిల్ తీసుకున్నాం. సో ఇది కాయిల్ అనుకుంటే ఈ కాయిల్లోకి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఇలా పాస్ అవుతున్నాయి, ఇలా పాస్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇలా తీసుకెళ్ళిన మ్యాగ్నెట్ని మళ్ళీ అవే ఫ్రమ్ ది కాయిల్ తీసుకెళ్ళి, అంటే మీనింగ్ ఏంటి? టువర్డ్స్ ద కాయిల్, అవే ఫ్రమ్ ద కాయిల్. అంటే ఒకసారి కాయిల్కి దగ్గరగా తీసుకెళ్తున్నాం, ఇంకొకసారి కాయిల్కి దూరంగా తీసుకెళ్తున్నాం. సో దానివల్ల ఏం జరిగిద్దంటే మనం కాయిల్కి దగ్గరగా తీసుకెళ్ళినప్పుడు ఈ కాయిల్ లోపల మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి పాస్ అవుతున్నాయి. సో మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ అవ్వడం వల్ల అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది లింక్ అయి ఉంటుంది. ఆ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మ్యాగ్నెట్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తున్నావో దాంతో అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ వస్తుంది. సో మనకేం తెలుసు? ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వచ్చిందో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అర్థమైందమ్మా? ఒకే ఒక కాన్సెప్ట్ ఇక్కడ, రెండు మాటలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వస్తే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. హియర్ ఈఎంఎఫ్ మీన్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే నీకేమర్థమైంది? మనం ఎప్పుడైతే మ్యాగ్నెట్ని కాయిల్కి దగ్గరగా, కాయిల్కి దూరంగా తీసుకొస్తున్నాం, అలా తీసుకొస్తూ ఉన్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి కాయిల్ గుండా పాస్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది. మళ్ళీ తీసేస్తున్నప్పుడు కొంత డిక్రీజ్ అయింది. టోటల్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో ఏమొస్తుంది? చేంజ్ వస్తుంది. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేంజ్ వచ్చిందో అక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవ్వాలి. ఇండ్యూస్ మీన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఈఎంఎఫ్ మీన్స్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ అయిందో మనకి గ్యాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ వస్తుంది. గ్యాల్వనోమీటర్లో ఏమొస్తుందమ్మా? డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్ మీన్స్ మనం గ్యాల్వనోమీటర్ తీసుకుంటే ఇప్పుడు వాల్ క్లాక్ ఉంది. వాల్ క్లాక్ లో ఏమవుతుందంటే నీడిల్స్ ఉంటాయి కదా, అదే విధంగా గ్యాల్వనోమీటర్లో నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో డిఫ్లెక్షన్ వచ్చింది అంటే కరెంట్ పాస్ అయ్యింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏదైనా సర్క్యూట్లో కరెంట్ బ్యాటరీ కనెక్ట్ చేసి మనం కరెంట్ పాస్ చేసాము అంటే గ్యాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ వస్తే కరెంట్ పాస్ అయినట్టు. గ్యాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ రాలేదు అంటే కరెంట్ పాస్ అవ్వట్లేదు. ఓకేనమ్మా? ఇది ఫారడేస్ ఫస్ట్ లా. ఫారడేస్ ఫస్ట్ లా ఏంటి? ఒకే ఒక పాయింట్. వెన్ ఎవర్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజెస్ ఇన్ ద కాయిల్, ఈ కాయిల్లో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయ్యిందో దెన్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్. ఆ కాయిల్ ఏమవుతుంది? ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈఎంఎఫ్ మీన్స్ ఎలక్ట్రిక్ కరెంట్. ఈఎంఎఫ్ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అలా ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ అవడం వల్ల నీకు ఏమవుతుంది? గ్యాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ వస్తుంది. గ్యాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ వస్తుంది. ఇది ఫారడేస్ ఫస్ట్ లా. ఫారడేస్ ఫస్ట్ లా. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఫారడేస్ సెకండ్ లా. నెక్స్ట్ ఏంటమ్మా? ఫారడేస్ సెకండ్ లా గురించి మాట్లాడదాం. సో ఫారడేస్ సెకండ్ లా ఏం చెప్పారంటే
ఇప్పుడు ఫస్ట్ లాలో ఏం చెప్పారమ్మా ఆయన, whenever the magnetic flux changes in the coil, then EMF is induced in the coil. Then EMF induced in the coil. So మనకి సెకండ్ లా ఏంటంటే ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే మనకి ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ది induced EMF in the coil, the induced EMF in the coil such that is equal to the rate of change of magnetic flux linked with it. సో ఫారడే సెకండ్ లా ఏం చెప్పారు, ఫారడే సెకండ్ లాలో ఏం చెప్పారంటే ఫస్ట్ లాలో ఏం చెప్పారు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వచ్చింది, దానివల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది అన్నారు. అయితే ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్, ఇండ్యూస్ మీన్స్ ప్రొడ్యూస్, ఇండ్యూస్ అంటే ఏంటమ్మా ప్రొడ్యూస్ అయినట్టు. సో ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ కాయిల్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది కదా, ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ ని మనం ఈతో డినోట్ చేద్దాం. ఈఎంఎఫ్ ని ఏ లెటర్ తో డినోట్ చేద్దాం అమ్మా, స్మాల్ ఈ. క్యాపిటల్ ఈతో కూడా చెప్పొచ్చు, స్మాల్ ఈ పెట్టుకుందాం. ఇండ్యూస్ అయిన ఆ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు the rate of change of magnetic flux linked with it. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వస్తుంది కదా, విత్ రెస్పెక్ట్ టు టైం తీసుకోవాలి, విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, d∅dt. ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, d∅dt. సో ఏం చెప్పాడు సెకండ్ లా, the induced EMF in the coil లో ఇండ్యూస్ అయిన EMF E is equal to దేనికి ఈక్వల్ అంట, the rate means time, రేట్ అంటే ఏంటి ఇక్కడ టైం, the rate of change of magnetic flux. సో చేంజ్ అంటున్నాడు కాబట్టి d∅dt. సో టోటల్ గా E is equal to ఏం చెప్తున్నాం అమ్మా, d∅ dt. ఈజ్ ఈక్వల్ టు d∅dt. అయితే మనం ఇక్కడ తీసుకున్న కాయిల్ మీన్స్ ఏమని చెప్పాను ఇందాక, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక వైర్ని ఇలా చుడితే దాన్ని ఏమంటారు, కాయిల్ అంటారు. అయితే మనం ఇక్కడ తీసుకున్న కాయిల్కి n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనుకుందాం. ఏమనుకుందాం అమ్మా, ది కాయిల్ హ్యాస్ n టర్న్స్. అంటే ఆ కాయిన్ ఎన్నిసార్లు చుట్టాం, n టైమ్స్ చుట్టాం అన్నమాట. అప్పుడు మనకి ఈఎంఎఫ్ ఏమవుతుందంటే E ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ d∅dt. E ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ d∅ dt. దిస్ ఈజ్ ఫ్యారడేస్ సెకండ్ లా. సో మనం ఒక్కొక్కసారి ఈ ఫార్ములాని ఎలా రాసుకోవచ్చు అంటే E ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ d/dt ఆఫ్ ఫై మీన్స్ ఏంటమ్మా మనకి b బార్ డాట్ a బార్ కదా. సో 5 ప్లేస్లో నువ్వు b బార్ డాట్ a బార్ రాయొచ్చు. లేదు ఇంకా రాయాలంటే E ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ d/dt ఆఫ్ BA cos theta. అయితే ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాయి, వీటితో మనకి సంబంధం లేదు. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి మళ్ళీ ఫారడేస్ 2 లాస్ వినండి. ఫారడేస్ ఫస్ట్ లా ఏంటి అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఫారడేస్ ఫస్ట్ లా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ రావడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అన్నాం. సెకండ్ లాలో ఏం చెప్తున్నాం, ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ దేనికి ఈక్వల్ గా ఉంటుంది, ఆ
ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్. సో ఈజ్ ఈక్వల్ టు d∅dt. ఒకవేళ మనం తీసుకున్న కాయిల్కి n నెంబర్ ఆఫ్ టర్న్స్, n టర్న్స్ ఉంటే మనం తీసుకున్న కాయిల్, సో ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ d∅dt. ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ d∅dt. ఈ విధంగా ఫారడే అనే సైంటిస్ట్ ఏం చేశారంటే నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇలా 2 లాస్ చెప్పారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వస్తే దానివల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిద్దని ఇలా చెప్పారు. ఇన్ని చెప్పారు కానీ ఆయన ఆ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ గురించి మాట్లాడాల. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది ఇదంతా చెప్పారు. ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ గురించి ఏమీ మాట్లాడాల. అప్పుడు డైరెక్షన్ గురించి మాట్లాడలేదు. సో దానివల్ల ఏమైందంటే మనకి నెక్స్ట్ లెన్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఆయనకున్న ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆయన ఒక లా చెప్పారు. దాన్నే మనం లెన్స్ లా అంటాం. ఏమంటామమ్మా? లెన్స్ లా. Lens law means the direction of induced EMF. The direction of induced EMF. Direction of induced EMF in the coil. Opposes the cause of production it. అంటే ఏంటంటే మనకి ఇక్కడ లెన్స్ లా ఏం చెప్తుందంటే ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద కాయిల్ అపోజెస్ ది కాజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇట్. అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇండ్యూస్ అయిన ఈ ఈఎంఎఫ్ అనేది అసలు ఈఎంఎఫ్ ఎవరి వల్ల ఇండ్యూస్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ రావడం వల్లే కదా. ఈఎంఎఫ్ ఎందుకు ఎలా ఇండ్యూస్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ రావడం వల్లే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అది ప్రొడ్యూస్ అవడానికి ఎవరైతే రీజనో వాళ్ళనే అపోజ్ చేస్తుంది అని చెప్పారు. లెన్స్ లా ఏంటమ్మా? మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ రావడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందని ఫారడే చెప్పారు. లెన్స్ ఏం చెప్తున్నారంటే ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది అది ప్రొడ్యూస్ అవడానికి ఎవరైతే కారణమో వాళ్ళని ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది. దాంతో మనం ఫారడే ఏం చెప్పారు? ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు d∅dt అని చెప్పారు. ఈజ్ ఈక్వల్ టు d∅dt. ఈ మీన్స్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, d∅dt మీన్స్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఏం చేస్తుంది? ఇది ప్రొడ్యూస్ అవడానికి కారణం ఎవరు? ఇదే కదా. దీన్ని అపోజ్ చేస్తుంది. కాబట్టి ఆ ఫార్ములా ఎలా మారింది అంటే E ఈజ్ ఈక్వల్ టు -d∅dt. E ఈజ్ ఈక్వల్ టు -d∅dt. హియర్ నెగటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ఇక్కడ నెగటివ్ సైన్ మీన్స్ ద ఈఎంఎఫ్ అపోజెస్ ది కాజ్ ఆఫ్ ఇట్. అది ప్రొడ్యూస్ అవడానికి ఎవరైతే కారణం అయ్యారో వాళ్ళనే అపోజ్ చేస్తుంది. సో ఫార్ములాలో మనకి ఏమొస్తుంది? ఎక్స్ట్రాగా మైనస్ వస్తుంది. ఫారడే చెప్పింది ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు d∅dt అని చెప్పారు ఆయన. లెన్స్ లా ఏం చెప్తుంది? ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది ఎవరి వల్ల అయితే ప్రొడ్యూస్ అయిందో వాళ్ళనే అపోజ్ చేస్తుంది. అపోజ్ మీన్స్ వ్యతిరేకించడం. అపోజ్ అంటే ఏంటమ్మా? వ్యతిరేకించడం. సో దానివల్ల ఈజ్ ఈక్వల్ d∅dt కాస్త ఎలా మారింది మనకి? ఈజ్ ఈక్వల్ టు -d∅dt. ఈజ్ ఈక్వల్ టు -d∅dt. ఇవేంటంటే ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో. సో నీకు ఈ డెఫినిషన్స్ అర్థమైతేనే నెక్స్ట్ లెసన్ కంటిన్యూషన్ మనకి ఈజీగా ఉంటుంది. మీకు డెఫినిషన్స్ రాకుండా మనం లెసన్లోకి ఎంటర్ అయ్యామంటే మీకు ఏమీ అర్థం కాదు. టోటల్గా మనం డెఫినిషన్స్ ఏం చెప్పుకున్నామా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఫారడేస్ ఫస్ట్ లా, ఫారడేస్ సెకండ్ లా, నెక్స్ట్ వచ్చేసి లెన్స్ లా. ఈ 5 కూడా మీకు బాగా తెలిస్తే నెక్స్ట్ మనం చెప్పుకునే టాపిక్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ.